అందరికి నచ్చిందా? సూపర్. సో కొత్త ప్రయత్నం, సంథింగ్ డిఫరెంట్ గా చేద్దామని నేను, మా అప్పిరెడ్డి అన్న ప్రొడ్యూసర్ అండ్ శ్రీనివాస్ అన్న మా డైరెక్టర్, సో కలిసి ఈ ప్రయత్నం చేసినాం. కేవలం మీ గర్ల్స్ కాలర్ ఎగరేసుకునే మూవీ ఇది. సో బయటికి వచ్చిన తర్వాత సినిమా కథ కూడా వేరున్నది అని చెప్పేసి చూపించిన. చాలా బాగుంది. ఏడీకున్న వాల్యూస్ చెప్పారు, అది బాగా చాలా ఎమోషనల్ గా అనిపించింది నాకు. ఉంది మదర్ పడే పెయిన్ బాయ్ పడ్డాడంటే లైక్ ఎలా ఉంటుందో అది మనకు కూడా తెలియాలి. చాలా అంటే లవ్ అండ్ ఎమోషనల్గా ఉంది. జెంట్స్కి ఇచ్చినట్టు అయితే ఇలానే ఉంటుంది అన్నట్టుగా ఉంది. చాలా బాగుందండి, నాకైతే ఏడిపించేశారు. సూపర్ ఉంది. అమ్మ అంటే ఏంది అనేది చూపించాడు సోహిల్. అసలు చాలా బాగా తీసాడు సినిమా. ఆడవాళ్ళే వాళ్ళ పెయిన్స్ అయితేనేమి, వాళ్ళ బాధలు అయితేనేమి, ఇది అంత ప్రపంచానికి తెలియదు. కానీ ఆ బాధ మనం తీసుకుంటే ఎట్టుంటుందని ఇది సినిమా చూపించలా. కామెడీగా స్టార్ట్ చేశారు. లాస్ట్లో అయితే ఎవరు చూసినా సరే బేబీ మూవీ అనుకుంటాం, ఇప్పుడు వరకు హిట్ అయింది. ఈ మూవీ చూసిన తర్వాత ఈవెన్ దో మదర్ అండ్ సిస్టర్ పేరెంట్స్ తో వస్తే మాత్రం లిటరల్లీ మీరు ఏడ్ చేస్తారు. లాస్ట్ ఒక 20 minutes అయితే చాలా ఎమోషనల్ గా చాలా బాగుంది. అమ్మ అంటే ఎన్నో జన్మల బంధం. చాలా అంటే చాలా బాగుంది. ఏడుపు వస్తుంది ఒక విధంగా చెప్పాలంటే. నేను జనరల్గా మూవీస్ చూసి అస్సలు ఏడవను, బట్ ఈ మూవీకి ఫస్ట్ టైం ఏడ్చాను నేను. లాస్ట్ 30 minutes ఇట్ వాస్ టూ ఎమోషనల్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఎమోషనల్గా ఉండే. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఏడ్ చేసిన నేను. ఈ సినిమా ప్రతి తల్లి, ప్రతి అంటే ఆడవాళ్ళందరికీ ఈ సినిమా అంకితం. మదర్ గురించి బాగా చూపించాడు. సినిమా సూపర్ ఉంది మేడం. ఇంటిమేట్ అయితే సోహెల్ అన్న సూపర్ చేసిండు. ఎమోషన్ బాగుంది. సూపర్ సోహెల్ యాక్టింగ్ సూపర్ బాగుంది, బాగుంది. మూవీ చాలా బాగుంది. సోహెల్ అన్న మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ కమింగ్. మదర్ సెంటిమెంట్ కాబట్టి ఖచ్చితంగా హిట్ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. చాలా బాగుందండి. ఆడవాళ్ళు చాలా బాగా చెప్పారండి. వాళ్ళు చేసే పని, వాళ్ళు ఎలా ఉంటారో ఇంకా అన్ని చాలా బాగా చెప్పారు. ఆడవాళ్ళు చూడాల్సిన సినిమా.